పసుపు మద్దతు ధర, పసుపు ఎర్రజొన్న విషయంలో వ్యాపారస్తులు ఎప్పట్లానే దోపిడీకి పాల్పడుతున్నారని, పంట చేతికి రాకముందు ధర ఉంటుందని, అంతా చేతికి వచ్చిన తర్వాత అమాంతంగా ధర తగ్గిపోతుందని, రైతులను నిండా ముంచుతో 13,000, 15,000 ధర పసుపు ధర పలికేది ఇప్పుడు అమాంతంగా తగ్గిపోయిందని తెలపడం జరిగింది. ఆ రోజు బోర్డుతో సహా 15,000 మద్దతు ధర ఇస్తానని చెప్పిన ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించవలసిన అవసరం ఉందని, ఎన్నికలు వస్తే మాత్రం పసుపు ధరించి ఎంపీ అరవింద్ మాట్లాడతారని, కానీ ఆ తర్వాత మర్చిపోతారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విత్తన అభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ప్రభాకర్, ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాలారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, కిసాన్ కాంగ్రెస్ ముప్కాల్ మండల అధ్యక్షుడు సాగర్, ప్రశాంత్, సుభాష్, మోహన్, మల్లారెడ్డి, రాజ్ కుమార్, అబ్రహార్, రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో దాన్ని వాడుకొని బోర్డు తెస్తామని, ధర ఇస్తామని చెప్పేసి వాడుకొని 2019లో బోర్డు గెలిచిన 5 రోజుల్లో తెస్తామని చెప్పేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు బోర్డు తెస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిండ్రు. మళ్ళీ మన సంక్రాంతికి స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నామాత్రంగా దాన్ని లాంఛనంగా నిజామాబాద్లో ప్రారంభించారు. కానీ ప్రారంభించినప్పటికి కూడా విధి విధానాలు లేవు, దాని బడ్జెట్ లేదు, దానికి ఒక అధికారం కేటాయించలే. చివరకు మొన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో కూడా బడ్జెట్లో కనీసం దానికి ఒక ప్రత్యేక నిధిని కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే కేవలం ఎన్నికల్లో వాడుకోవడం కోసం, ఎన్నికల్లో ఓట్లు అభివృద్ధి చేకూర్చడం కోసమే ఈ పసుపు బోర్డును తెర మీద తీసుకొస్తున్నారు. అంతే కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆదుకున్నటువంటి ఆలోచన లేదనేటువంటి చాలా స్పష్టమవుతా ఉన్నది. ఆ రోజు బోర్డుతో పాటు 15,000 మద్దతు ధర ఇస్తామనేటువంటి మాట చెప్పినటువంటి ఎంపీ అరవింద్ గారి వల్ల మద్దతు ధర గురించి స్పందించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ పసుపు ధర విషయంలో రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తొందరపడకండి. ధర వచ్చేంత వరకు కూడా కొంచెం ఆలస్యమైన సరే కానీ తొందరపడకుండా పంటను అమ్ముకుంటే ధర వస్తుందనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. మనం ఏకాఏకిన అందరం పసుపును ఒకటిసారి మార్కెట్ తీసుకుపోవడం వల్ల కూడా వ్యాపారస్తులు ఆసరా చేసుకొని ధరను తగ్గించేటటువంటి ప్రమాదం ఉంది. అందులో బాగా తగ్గిస్తూ ఉన్నారు. ఇది మన కళ్ళ ముందట కనబడతా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 13,000 పసుపు ఇవాళ ఆ ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా నేను కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ పసుపుకు సంబంధించినటువంటి విషయంలో ధర పడిపోకుండా అధికారులను, వ్యాపారస్తులను, ఎవరైతే గంజిలో ఉన్నటువంటి దుకాణదారులను అందరిని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ధర విషయంలో చర్యలు తీసుకోవాలి. ధర పడిపోకుండా తీసుకోవాల్సినటువంటి ఏ రకమైన చర్యలు అవన్నీ తీసుకొని పసుపు రైతులకు ధరను అందించాలని చెప్పేసి, అందించే విధంగా చూడాలని చెప్పేసి నేను కూడా కలెక్టర్తో మాట్లాడాను. మొత్తం హమాలీల్ని, చాట కార్మికుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. మేము రైతులుగా, మేము కార్మికులందరం దొంగలనే ఉద్దేశం మాకు లేదు. కానీ దొంగతనం బయటకెళ్ళి వచ్చిన వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తాం. అందుకనే కార్మికులందరూ దొంగలు కాదనే విషయాన్ని కూడా మా రైతులకు కానీ మాకు కానీ స్పష్టత ఉంది. అందుకని దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఏది ఏమైనా మేము అరవింద్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. పసుపు బోర్డు తెచ్చారు, ఇప్పుడు ఢిల్లీలో ఉందా కార్యాలయం, నిజామాబాద్లో ఉందా, తెలంగాణలో ఎక్కడుంది అని చెప్పేసి కూడా స్పష్టం చేయాలి. చైర్మన్ గారు, మా ప్రాంతం నుంచి మీరు ఎన్నికయ్యారు, మాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కార్యాలయం ఎక్కడుంది చెప్పండి. అదే ఏదైతే హామీ పత్రంలో 100 రూపాయల బాండ్లో పసుపుకు 15,000 రూపాయల ధర అని చెప్పేసి చెప్పారు. ఇవాళ ఏముంది, మొత్తం మా దగ్గర ఉన్న పసుపు అంతా కూడా మార్కెట్కి వచ్చిన తర్వాత ఒకటేసారి 2,000, 3,000 రూపాయలు తగ్గించడంలో ఉద్దేశం ఏంటి, ఎవరి ఉద్దేశం ఇది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకనే కృత్రిమంగా ధర తగ్గించే విషయంలో చాలా సీరియస్గా ఉండాలని, అట్లాగే కాంట్రాక్ట్ విషయంలో కానీ, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఇనాంలో పాల్గొనడానికి వ్యాపారం రానియకుండా చేస్తున్న కుట్రని బహిర్గతం చేయాలని కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.